రైట్. మరి మొత్తానికి నాయకులు కూడా అడుగుతున్నారు. రైట్, బీసీ నాయకులు ఉన్నారు ఇక్కడ. ఆ బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. ముందుగా మనం వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు స్టే విధించిన పరిస్థితి ఉంది. ఈ స్టే మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? అంటే మీకు చేతి వరకు వచ్చింది, నోట్లోకి వెళ్ళిన పరిస్థితి ఏర్పడింది కదా, దీని మీద మీరు ఏమంటారు? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 9 తీసుకొచ్చిందో, 9 తీసుకొచ్చి ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మరి హైకోర్టు ద్వారా కొంతమంది అగ్రకుల నాయకులు హైకోర్టుకు రావడం, దాని మీద హైకోర్టు 2 రోజులు చర్చలు చేసి వాదనలు విని లాస్ట్ ఉండి దాని మీద స్టే ఇచ్చి పోవడం కనుక దీన్ని మేము న్యాయం ప్రజల వైపు లేదని చెప్పి మేము గ్రహిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో 60% జనాభా ఉన్నటువంటి మెజార్టీ ప్రజలకు న్యాయం జరగాల్సింది పోయి ఎప్పుడో పాత కేసులను పట్టుకొని, సుప్రీంకోర్టు కేసులున్నాయి, ఎప్పుడో ఆదేశించిన కోర్టు తీర్పులను పట్టుకొని ఈరోజు ఇంకా ఈ జనరేషన్ మారిన కొద్దీ 60% జనాభాకు న్యాయం జరగకపోవడం ఇది చాలా అన్యాయకరమైన విషయం. ఈరోజు ఎవరైతే రెడ్డి సోదరులు ఎవరైతే కోర్టులకు పోయిర్రో వాళ్ళు ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు గ్రామాల్లో ఈరోజు పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా రాజకీయంగా పైకి వస్తారో ఈరోజు బీసీ సమాజం అంతా గ్రహిస్తుంది. ఊర్లలో తిరగబడి కొట్టేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇప్పటికి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఏదైతే స్టే ఇచ్చిన దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేయాలి, అప్పీల్ చేసి సుప్రీంకోర్టు ఇచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా ఈరోజు రేపు కూర్చొని ఈ రాష్ట్ర బంద్కు పిలిపియడానికి కూడా వెనుకడే పరిస్థితి లేదు. 42% రిజర్వేషన్ సాధించే వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ సాధించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు ముందస్తుగానే వెళ్ళడం వల్ల వాళ్ళకు మొన్న కేసు డిస్మిస్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వానికి ఈరోజు వాళ్ళు 4 వారాల గడువు ఇచ్చిండ్రు. ఆ గడువు లోపల అన్ని రకాలుగా ఆలోచన చేసి, గతంలో మహారాష్ట్రలో ఇట్లాంటి రిజర్వేషన్ వచ్చినప్పుడు అక్కడ రిజర్వేషన్లు కొట్టివేయబడ్డాయి. ఎందుకు కొట్టివేయబడ్డాయి అంటే అక్కడ సరైనటువంటి డాటా లేని కారణంగా కొట్టివేయడం జరిగింది. కానీ ఇక్కడ కులగణన జరిగిన తర్వాత అన్ని రకాల మొత్తం డాటా ఉన్నది కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నెగ్గుతామని ఆశాభావం ఉండే ఈరోజు హైకోర్టు తీసుకున్న నిర్ణయానికి చాలా నిరాశ కలిగింది. తప్పకుండా 4 వారాల గడువు లోపల మళ్ళీ ప్రభుత్వం దానికి కౌంటర్ సరైన విధంగా ఇస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు. కామారెడ్డి డిక్లరేషన్ మీదనే బీసీ సంఘాలు ఒత్తిడి తెస్తేనే కులగణన జరిగింది. కులగణన తర్వాత 42% రిజర్వేషన్లు ఇచ్చారు. మొట్టమొదటిగా దాన్ని చట్టం చేశారు. చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర బిల్ ఆపింది. తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ పంపితే మళ్ళీ గవర్నర్ గారు న్యాయ సలహాని పంపారు. అంటే ఇటు కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బీసీలను అణచివేస్తున్నాయి. దీంట్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎక్కువ ఉన్నది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది చేసింది, ఏదైతే చిత్తశుద్ధితో చెప్పాల్సింది చెప్పింది. ఇప్పుడు జడ్జి గారు ఏమంటున్నారు, ఇంద్రసహాని కేసుకు దీనికి ఎన్ని సంవత్సరాలు గడిచింది? బీసీల ఇంద్రసహాని కేసులో అప్పుడు క్యాస్ట్ సెన్సస్ లేదు, ఇక్కడ కులగణన ఉన్నది, డెడికేషన్ కమిషన్ ఉన్నది, అన్ని విధాలుగా ట్రిపుల్ టెస్ట్ ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయి. నేను సూటిగా కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నా, ఎటువంటి ట్రిపుల్ టెస్ట్ లేకుండా ఎటువంటి కులగణన లేకుండా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చినావు కదా. అంటే ఈడబ్ల్యూఎస్ రాష్ట్రంలో 9% ఉన్న వాళ్ళకేమో 10% రిజర్వేషన్లు ఇస్తావు, 60% ఉన్న వాళ్ళకేమో 42% రిజర్వేషన్లు ఇవన్నీ కూడా వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటలేరు? ఇక్కడ కుట్రతోని కుళ్ళుతోని రెడ్డి సామాజిక వర్గం మంత్రులు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే, కనీసం బీసీలను సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కానీ స్థాయిలో ఉండడం రేపు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తిరగబడి వీళ్ళని రాజకీయంగా భూస్థాపితం చేసే విధంగా బీసీలు పనిచేస్తారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 42% రిజర్వేషన్తో ముందుకు పోవాలి. జడ్జి గారు వాదన మధ్యలో కూడా 2-3 పదాలను వాడారు. వాడారంటే మీరు తమిళనాడు చూశారు కదా, తమిళనాడు జడ్జి మీరు తమిళనాడు గవర్నర్ గారు తర్వాత మీరు వేశారు కదా, మరి ఎందుకు ఆగకుండా జీవో తీశారనే విధాన్ని కొన్ని ప్రశ్నించారు. కాబట్టి దాని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంబడే సరళి చేసుకొని సరి చూసుకొని సుప్రీంకోర్టుకు పోతావా, ఈ స్టే దీన్ని ఎట్లా వెకేట్ చేపిస్తారు, ఏ విధంగా 42% రిజర్వేషన్లు పోతున్న ప్రభుత్వం చేయాలి. అదేవిధంగా బీసీ సంఘాలుగా మేము కూడా అందరం కేసులో ఇంప్లీడ్ అయ్యాం. అదేవిధంగా బీసీ అడ్వకేట్ల చేసి కానీ బీసీ ప్రతి ఒక్కరిలా ఇది న్యాయంగా ధర్మంగా రావాల్సిన వాట. కేంద్ర ప్రభుత్వం నిజంగా తలుచుకుంటే బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 9th షెడ్యూల్లో పెడితే ఏ కోర్టు అవసరం లేదు కదా, ఏ ధర్మాసనంతో మాకు పని లేదు కదా. జడ్జి గారు కూడా కనీసం స్టే అని చెప్పి వెళ్ళిపోయారు తప్ప దాని ఇన్పుట్స్ కూడా చెప్పకుండా పోయారు. మాకు గంటసేపు వాదనలు జరిగిన అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా 9th షెడ్యూల్ పెట్టమని కోరలేదు కదా. ఒకవేళ 9th షెడ్యూల్ బీసీ సంఘాలుగా మేము జంతర్ మంతర్ దగ్గర సపరేట్ ప్రత్యేక రైలు కట్టుకొని పోయినాం. తెలుగు రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు తర్వాత బీసీ సంఘాలుగా మేము రైలు కట్టుకొని పోతే 1000 మందిగా వచ్చారు. ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు. దేశంలో నుంచి 62 మంది ఎంపీలు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న ఓబీసీ ఎంపీలు అన్ని పార్టీలు కూడా ప్రాతినిధ్యం వహించారు కదా. అంటే వీళ్ళకి సమయం లేదు, పార్లమెంట్ లో చర్చించే సమయం లేదు. రైట్. మరి మొత్తంగా రిజర్వేషన్ల విషయంలో తొక్కని గడప లేదు, మరి వెళ్ళని ఆఫీసు లేదు, కలవని అధికారి లేడు, కలవని ప్రజాప్రతినిధి లేడు అంటూ కూడా ఢిల్లీకి అయినా సరే మేము వెళ్ళి కూడా మాట్లాడాం, అయినా సరే ఈ గతి మాకు పట్టిందంటూ కూడా మరో నాయకుడు మాట్లాడే ప్రయత్నించారు. ఎస్ ప్లస్ మీ పేరు చెప్పండి. డాక్టర్ సాంబశివ గౌడ్, బీసీ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను ప్రస్తుతం.
మేము ఈ కేసులో ఇంప్లీడ్ కావడం జరిగింది. నిజానికి ఇలా కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా 42% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి వాళ్ళు చెప్పి గెలిచిన తర్వాత దగ్గర నుంచి కూడా జరుగుతున్న పోరాటాల్లో భాగంగా మేము ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నాం, 9వ షెడ్యూల్లో పెడితేనే ఈ యొక్క రిజర్వేషన్లకు న్యాయం చేకూరుతుందని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తున్నాం. దానిలో భాగంగానే ఢిల్లీలో ధర్నాలు చేసినాం. దానిలో భాగంగానే కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చి 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా ధర్నా చేసింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన రిజర్వేషన్లకు తప్పనిసరి పరిస్థితుల్లో ఎలక్షన్లు పెట్టాలి కాబట్టి ఇప్పటికిప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉండిపోవడం జరిగింది. రాష్ట్రపతికి పంపించిన బిల్లు అలాగే ఉండిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో జీవో నెంబర్ 9ని తీసుకువచ్చి ఇప్పుడు తప్పనిసరిగా ఎలక్షన్లు పెట్టాల్సిన పరిస్థితి దాపురించింది. దీనిపై ఇలా రకరకాల సంఘాలు ఇలా కోర్టును ఆశ్రయించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మా బీసీ ప్రజలు కానీ, మా బీసీ సంఘాలు కానీ, మా బీసీ నాయకులు కానీ ఎవరైనా అడ్డుకున్నామా? కేవలం 10% జనాభా ఉంటే 10%కి 10% మీరు తీసుకుపోయినప్పుడు మీకు సీలింగ్ అడ్డం రాదు, 50% సీలింగ్ అడ్డం రాదు. మాకు వస్తున్న రాక వస్తున్న రిజర్వేషన్లు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రిజర్వేషన్లు ఇలా కోర్టు ద్వారానో వస్తున్నాయని జీవో నెంబర్ 9 ద్వారానన్నా స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయనుకుంటే అది కూడా దక్కకోకుండా మా నోటికాడ ముద్దను లాక్కునే ప్రయత్నం జరుగుతున్నది. మేము ఒకటే చెప్తున్నాం, ఇది తప్పనిసరిగా 9వ షెడ్యూల్లో పెడితేనే దీనికి న్యాయం చేకూరుతుంది. అప్పటి వరకు ఇలాంటి ఆటంకాలు ఉంటాయి. ఇలాంటి ఆటంకాల వల్ల జరిగిన ఎలక్షన్లకు కూడా గెలిచిన అభ్యర్థులకు కూడా ఫలితం ఉండదు. ఇవాళ స్థానిక సంస్థల్లో మనం చూస్తాం, ఎకరాలు అమ్ముకొని ఇవాళ మా బీసీ ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉన్నది. గెలిచిన తర్వాత 2-3 నెలలకు మళ్ళీ కోర్టు కొట్టివేస్తే తుది తీర్పు కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు పరిస్థితి రోడ్ల మీదకి వచ్చి బిచ్చగాలగా మారే పరిస్థితి కూడా దాపురించే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మా బీసీ ప్రజలు కానీ, మా బీసీ నాయకులు, మేధావులు, విద్యావేత్తలు, యువకులు, విద్యార్థి సంఘాలు కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 9th షెడ్యూల్లో పెట్టే వరకు మన పోరాటం ఉండాలి. అప్పటి వరకు ఈ మమా అనే కార్యక్రమాలే జరుగుతాయి. కాబట్టి మనస్ఫూర్తిగా మనకు రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడ కూడా కనబడలేదు. కాబట్టి మన పోరాటాలు, తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే జరిగిందో అంత పెద్ద ఎత్తున కూడా బీసీ ఉద్యమం జరిగితేనే మన రిజర్వేషన్లు మనకు దక్కుతాయి. కాబట్టి మనం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని చెప్పి బీసీ ప్రజలకు పిలుపునిస్తున్నాం. మరి చిత్తశుద్ధి ఎక్కడ లోపించింది అంటారు? ప్రజాప్రతినిధుల్లోనా, లేకపోతే బీసీ నాయకుల్లోనా, లేకపోతే చురుకుగా పనిచేసే మేధావుల్లోనా? ఎందుకని లేట్ అయిందంటారు? ఎందుకని ఇంకో స్టెప్ అవతల వెళ్ళడం జరిగిందంటారు? వాస్తవానికి ఈ దేశంలో జ్యుడిషియరీ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ అంతా కూడా ఆధిపత్య అగ్రకులాల చేతుల్లో ఉన్నది. దానివల్ల ఇవాళ మాకు రావాల్సిన రిజర్వేషన్లు మాకు దక్కకోకుండా పైన పెద్ద కుట్ర జరుగుతున్నది. తీరా నోటికాడ ముద్ద వస్తుంది అనుకునే సమయంలో మా నోటికాడ ముద్దని లాక్కునే ప్రయత్నం జరుగుతున్నది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు అడిగింది ఇంతకు ముందు అడిగిన దానికి ఇలా రాజకీయ నాయకులు నిజానికి మనస్ఫూర్తిగా వారు నిజంగా చేస్తున్నారా లేదా అనేది ఇలా ప్రజానికం అంతా కూడా చూస్తున్నది. మీరు చేసే ఈ యొక్క నాటకాలు, మీరు చేసే కుట్రలను మా బీసీ ప్రజలు గమనిస్తున్నారు. మీకు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో బుద్ధి చెప్తారు. మేము ఒకటే చెప్తున్నాం, మా బీసీ ప్రజలకు గ్రామాలలో మన మీద ఎవరైతే కేసులు వేసిర్రో రెడ్డి జాగృతి పేరుతోటి వాళ్ళని గ్రామాలలో తిరగనేయకండి. వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకోవాలి. మన ప్రజలు ఎవరు కూడా వాళ్ళకు ఓట్లు వేయొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం.